చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఉండే దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. రండి చూసేద్దాం. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం దారిలో. జూ పార్క్ అయితే తిరుపతి దగ్గరలో అయితే ఉంది. మా ఊరి దగ్గర నుంచి అయితే ఒక ½ అవర్ పడుతుంది. మీరు ఈ వీడియో కనుక అయితే కొత్తగా వచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డు ద వింటేజ్ బ్రేక్. ఇప్పుడైతే మా బాబాయ్ వెళ్ళి వాటర్ క్యాన్ లో అయితే వాటర్ ఫిల్ చేసుకొస్తున్నాడు. వాటర్ అయితే ఫిల్ చేసేసాడు. ఇప్పుడు తెచ్చి ఈ డిక్కీలో పెట్టేస్తున్నాడు. ఇప్పుడైతే టోల్ గేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. Let's try the Ura Mas. ఇప్పుడు మేము వెళ్ళేదైతే ఎస్వి జూలాజికల్ పార్క్ ఫ్రెండ్స్. అక్కడైతే 38 అనిమల్స్ అయితే ఉంటాయి. లయన్ సఫారీ కూడా వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే తిరుపతికి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇంకెట్టి జోరైరా పోరాడెట్టి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా దయ్యం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా చెక్కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డేలేని దారై రారా. మేము జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే ఎస్వి జూలాజికల్ పార్క్. ఇప్పుడైతే మనం జూ పార్క్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ సైకిల్, బైక్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మంకీస్ ఉన్నాయి. అడల్ట్స్కి అయితే 70, చిల్డ్రన్స్కి అయితే 50 ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక కోతి ఉన్నది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం దూరం అయితే వెళ్తే ఇంకా చాలా అనిమల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే బర్డ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదైతే ఫుల్ ఫెన్సింగ్ వల్ల సరిగా కనిపించడం లేదు.
మస్కవరీ డక్ ఫ్రెండ్స్ ఇదైతే. అక్కడ ఉన్నాయి చూడండి, ఫెన్సింగ్ వల్ల సరిగా కనిపించడం లేదు. ఫ్రెండ్స్ ఇదైతే స్పాటెడ్ డియర్. అక్కడ ఉన్నాయి చూడండి. నేనైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడైతే గుంపుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా కారు. ఇక్కడైతే గెడ్డేస్తున్నారు కాబట్టి చాలా ఉన్నాయి. ఇక్కడైతే బార్కింగ్ డియర్. అవైతే ఎండకైతే పనుకున్నాయి, సరిగ్గా కనిపించడం లేదు. ఇదైతే సాంబార్ డియర్. ఇదండి అక్కడ ఉన్నాయి చూడండి ఫుల్గా. ఇదైతే పీకాక్ చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే పింజరం విప్పింది మన వీడియో కోసం అయితే. ఇదైతే అట్ట తిరుగుంది, ఇటు తిరిగితే బాగుంటుంది. ఇదైతే వైట్ పీకాక్. ఇదైతే ఇండియన్ పీకాక్. ఇది పింజరం విప్పలేదు ఫ్రెండ్స్. ఇది కూడా అదే. ఫ్రెండ్స్ చూసారా, ఈ పీకాక్ కూడా పింజరం అయితే విప్పింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా డియరే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఇండియన్ గారి. చూడండి ఎంత లావు ఉందో. ఇదైతే 1000 kgs ఉంటుందంట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే లయన్ సఫారీ, డియర్ సఫారీకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ డియర్ సఫారీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్
డియర్స్ ఉన్నాయి. అట్లే మనం ఇంతకుముందు చూసిన ఇండియన్ గార్ కూడా ఉంది. చూడండి ఎంత పెద్ద ఉందో. నెక్స్ట్ అయితే లయన్ సఫారీకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే 2 లయన్స్ అయితే ఉన్నాయి. 2 కింద ఆ చెక్క కింద అయితే పనుకున్నాయి. ఇక్కడ కూడా అయితే ఒక లయన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫీమేల్ లయన్ ఉంది. ఇంతకుముందు మనం చూసింది అయితే మేల్ లయన్. ఇంతకుముందు లయన్స్కి అయితే ఫెన్సింగ్ ఉండింది ఫ్రెండ్స్. దీనికైతే ఫెన్సింగ్ లేదు. అట్టే షెడ్ కింద అయితే పనుకున్నాయి. ఎండకి బయట రావడం లేదు ఫ్రెండ్స్ అవి. అవైతే నిద్రపోతున్నాయి. ఇంతకుముందు ఫెన్సింగ్ ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు చూడండి క్లారిటీగా కనపడుతుంది. ఇప్పుడైతే లయన్ సఫారీ, డియర్ సఫారీ 2 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే స్కెచ్ గీస్తున్నారు, లైవ్ స్కెచ్. ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే లోపల ఉన్నాయి, సరిగ్గా కనిపించడం లేదు. ఫుల్ ఫెన్సింగ్ వేసేస్తున్నారు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే లెపార్డ్ అంటే చిరుతపులి. ఇదైతే అక్కడెక్కడో ఉంది, సరిగ్గా కనిపించడం లేదు. డబుల్ ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అయితే రాయల్ బెంగాల్ టైగర్. ఇది కూడా అక్కడ లాస్ట్లో ఉంది. అన్ని ఎండకైతే పనుకున్నాయి. నెక్స్ట్ అయితే వైట్ టైగర్. ఇది మనం ఎంత దాకా చూసిన అనిమల్స్ అయితే అన్నీ పనుకున్నాయి. వైట్ టైగర్ మాత్రం తిరుగుతూ ఉంది, వాక్ చేస్తూ ఉంది. చూసారు కదా అక్కడ వాక్ చేస్తుంది అటు ఇటు. అదైతే దాని హౌస్ దగ్గరికి అయితే వచ్చింది. అది ఇప్పుడు దాని స్విమ్మింగ్ పూల్ అయితే దిగుతుంది, ఎండకి చల్లగా ఉండేదానికి. నెక్స్ట్ ఇక్కడ ఆ అడవి పంది అయితే కనిపించింది. ఇదైతే ఫెన్సింగ్ లేకుండా బయట అడవిలాగా తిరుగుతూ ఉన్నాయి అడవిలో. నెక్స్ట్ అయితే హైనా ఫ్రెండ్స్. ఇది కింద కూర్చొని ఉంది. నెక్స్ట్ వైల్డ్ డాగ్. ఇదైతే దానిలో హోమ్ లోపలికి వెళ్ళిపోయింది, సరిగ్గా కనిపించలేదు. ఇదైతే ఎలుగుబంటి. నెక్స్ట్ అయితే స్నేక్. ఇదైతే పైథాన్ స్నేక్ ఫ్రెండ్స్. ఇది మిర్రర్ రిఫ్లెక్షన్ వల్ల సరిగ్గా కనిపించడం లేదు, అయినా నేను ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు చూసింది అయితే చిన్నదిగా ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది అయితే పెద్ద స్నేక్ ఫ్రెండ్స్. దాన్ని చూడండి అక్కడ ఉంది. రెండు అయితే పనుకున్నాయి. ఫ్రెండ్స్ ఇదైతే హిప్పోపటమస్. అక్కడైతే వాటర్ తాగుతున్నాయి ఇవి. అది చూడండి ఎంత లావుగా ఉందో, పెద్దదిగా. ఇంకోటి అయితే స్విమ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ అయితే ఎలిఫెంట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇంకో ఎలిఫెంట్ అయితే ఉంది. దానికైతే వాష్ చేపిస్తున్నారు దాన్ని. ఎలిఫెంట్స్ని అయితే చైన్తో లెగ్ని కట్టేస్తున్నారు. నెక్స్ట్ అయితే క్రొకడైల్ టార్టాయిస్ ఫ్రెండ్స్. చిన్న టర్టిల్ ఉంది, రెండింటిని కలిపేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక క్రొకడైల్ అక్కడ ఉంది. ఇక్కడైతే ఒక టర్టిల్ అయితే పైకి ఎక్కుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెద్ద క్రొకడైల్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మాకు దారిలో అయితే ముంగీస్ అయితే కనపడింది. ఇప్పుడు క్రొకడైల్ అయితే వాటర్లోకి దిగుతుంది. చూడండి వాటర్లోకి అయితే అది దిగుతుంది, ఎండగా ఉందనేసి. వాటర్ స్విమ్ చేయడానికి అయితే స్విమ్ చేస్తుంది మా తమ్ముడు చెప్తున్నాడు. ఇదైతే ఈము కోడి, అక్కడైతే అది నడుస్తూ ఉంది, ఇంకోటైతే కూర్చొని ఉంది.